జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను మీకు దోస గింజలు, ఇవి సాధారణంగా మనము బుడుమకాయ అని కూడా అంటారు. ఈ బుడుమకాయ వాడినప్పుడల్లా గింజలు మిగిలిపోతుంటాయి. సో ఈ గింజలు చాలా బలవర్ధకమైనవి, అందుకని చిన్నప్పటి నుంచి మాకు ఇవి పెట్టేవారు. అందుకే నేను మీకు చూపిద్దామని చేస్తున్నాను. ఈరోజు నేను ఈ దోస గింజల్లో ఉప్పు కారం వేసి తాలింపు పెడుతున్నాను. దీంట్లో మినప్పిండి కలుపుతాను. మనం మినపప్పుని మిక్సీలో వేసుకొని పొడి చేసి పెట్టేసుకోవచ్చు. పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని, ఈ పొడిని దీంట్లో కలిపేసుకొని ఈ తాలింపు వేసుకొని పెట్టుకుంటే 2 రోజుల వరకు కూడా తినొచ్చు. ఇది చాలా ఆరోగ్యకరమైనది. ఇది దీంతో పాటు నేను ఇవాళ ఈ దోసకాయ ముక్కల్ని కూర చేసే పద్ధతిని కూడా మీకు చూపిస్తున్నాను. ఆ తాలింపులో దోసకాయ ముక్కల్ని వేస్తున్నాను. దోసకాయలు, టమాటాలు వేసినాను, కొత్తిమీర కరివేపాకు వేసినాను, వేస్తున్నాను సరిపడా, కారం మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. కారం సరిపడా వేసుకోవచ్చు. ఎంతమంది ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ తింటుందంటే కొంచెం తగ్గించి వాడండి. నువ్వుల పొడి, ధనియాలు, ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసి వేయడం వల్ల నీళ్ళు అనేది పైకి వచ్చేస్తాయి. సో మనకి ఇది సరిపడా నీళ్ళు వచ్చేస్తాయి కావచ్చు. చూడండి, నీటి రాక మొదలైంది. సో ఇది కొంచెం మగ్గితే కూర రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇది కలుపుతున్నాను. ఈ గింజల్లో కొత్తిమీర వేసాను, మినప్పిండి కలిపేస్తున్నాను. నేను మినప్పిండిని పొట్టు మినపప్పు వాడతాను, అందుకని కొంచెం నలుపు రంగు మీద వస్తుంది. మీరు కావాలనుకుంటే మామూలుగా వేరే రెగ్యులర్గా వాడుకున్న మినప్పిండిని కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఇది ఆరోగ్యానికి మంచిదని పొట్టు మినపప్పు వాడతాను. సో ఇది ఒక చట్నీ లాగా ఉంటుంది, అన్నిటికీ పనికొస్తుంది. మీరు ట్రై చేయండి. సరిపడా ఉప్పు కారం వేసుకొని మినప్పిండిని కలిపెట్టేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది. చాలా వేడివేడి అన్నంలోకి మీరు ప్రయత్నం చేయండి. తాలింపు వేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు ఇంకా మళ్ళీ తాలింపు వేయాల్సిన అవసరం లేదు. దీని మిశ్రమాన్ని బాగా కలిపేటట్టు చేసుకుంటే సరిపోతుంది.